కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తుంది, వైజాగ్కి అన్యాయం చేస్తుంది అని చెప్పేసి గత కొంతకాలంగా వైసీపీ పార్టీ సానుభూతి పరులుగా ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో కావచ్చు మరికొంతమంది కావచ్చు విష ప్రచారం అనేది చేస్తున్నటువంటి వరుసది. కానీ వీళ్ళకి అర్థమవుతుందో లేదో ఈ రోజున టీసీఎస్ అనే కంపెనీని నారా లోకేష్ గారు వైజాగ్కి తెప్పించినారు. మరోసారి ఇప్పుడు కాగ్నిజెంట్ని విశాఖపట్నానికి తీసుకొస్తున్నారు. దీని ద్వారా 8,000 మందికి జాబ్స్ రాబోతున్నాయి. దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు, ఏ విధంగా చెప్తారు వైసీపీ వాళ్ళు? ఎందుకంటే అమరావతిలోనే పెట్టుబడులు పెడుతున్నారని, అమరావతిని డెవలప్ చేసుకుంటున్నారని, ఇది ఒక కమ్మ వాళ్ళ రాజధాని అని, వాళ్ళ ఆస్తులే అక్కడ కొనుక్కొని పెట్టుబడులు పెట్టుకుంటున్నారనేది ఒక విష ప్రచారం. కానీ అదే అనుకుంటే కనుక అమరావతికి తీసుకురావాలి కదా కాగ్నిజెంట్ని, అమరావతికి తీసుకురావాలి కదా టీసీఎస్ని, అమరావతికి తీసుకురావాలి కదా మరో ఎంఎన్సీ కంపెనీని. కానీ వైజాగ్ ఎందుకు తీసుకొస్తున్నారు? వైజాగ్లో ఈ రోజున మెట్రో కారిడార్కి సంబంధించినటువంటి పనులు స్టార్ట్ అయినాయి. మెట్రో కారిడార్ స్టార్ట్ అయితే